Good morning students, welcome for the today class. Previous class lo monoid definition ఒకసారి చెక్ చేసుకొని దాని మీద ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత ఇన్వర్స్ యాక్సియం ఒకటి చెప్పుకున్నామండి. దాన్ని బేస్ చేసుకొని అంతకుముందు చెప్పిన 3 యాక్సియమ్స్ ప్లస్ ఇన్వర్స్ యాక్సియం 4 యాక్సియమ్స్ కలుపుకొని గ్రూప్ అనే ఒక డెఫినేషన్ చూసుకొని ఆ గ్రూప్కి వ్యాలిడ్ ఎగ్జాంపుల్స్ ఏంటో చూసాము, ఇన్వాలిడ్ ఎగ్జాంపుల్స్ ఏంటో చూసాము కదండి. ఇప్పుడు ఫర్దర్గా చూడబోతున్నాము. ఓకే, నిన్న చెప్పిన 4 యాక్సియమ్స్ ఏదైతే ఉన్నాయో ఏంటవి? గ్రూప్ యాక్సియమ్స్లో ఫస్ట్ వన్ ఇస్ ఏ క్లోజర్, సెకండ్ వన్ అసోసియేటివ్, ఐడెంటిటీ అండ్ ఇన్వర్స్. 4 యాక్సియమ్స్ కలిస్తే మనకు అది గ్రూప్ అవుతుందండి. ఇప్పుడు ఇంకొక యాక్సియం ఒక్కటి చెప్పుకోబోతున్నామండి. ఆ ఒక్కటి ఏంటి అంటే మనందరికీ ఫ్రమ్ ద లోయర్ క్లాసెస్ తెలిసిందేనండి. ఇట్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ యాక్సియం. చిన్నప్పుడు దీన్ని కామ్యుటేటివ్ ప్రాపర్టీ అని వింటామండి. ఇక్కడ అన్ని యాక్సియమ్స్ కాబట్టి కామ్యుటేటివ్ యాక్సియం అనుకుంటున్నాం. ఏంటది? G be a non-empty set, star be an operation on G if for all a comma b belongs to G, a star b is equal to b star a. ఈ ప్రాపర్టీని ఏమని పిలుస్తారు అంటే కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటాం. ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏ. ఇలా కనుక అయితే ఆ ప్రాపర్టీని కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటామండి. ఓకేనా? దీన్ని బేస్ చేసుకుని ఇందాక చెప్పుకున్న ఫస్ట్ యాక్సియంతో అయితే, అంతకుముందు చెప్పుకున్న ఫస్ట్ యాక్సియంతో అయితేనేమో ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్, క్లోజర్ అండ్ అసోసియేటివ్ రెండింటితో కలిపి సెమీ గ్రూప్, క్లోజర్ అసోసియేటివ్ అండ్ ఐడెంటిటీ 3 కలుపుకొని అయితే మోనాయిడ్, క్లోజర్ అసోసియేటివ్ ఐడెంటిటీ అండ్ ఇన్వర్స్ 4 కలుపుకొని కనుక అయితే దాని పేరు గ్రూప్. ఇప్పుడు క్లోజర్ అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ అండ్ దిస్ కామ్యుటేటివ్ మొత్తము కలిస్తే గ్రూప్ ప్లస్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ కాబట్టి ఇంక్లూడింగ్ దట్ ఈస్ నోన్ యాజ్ ఏ కామ్యుటేటివ్ గ్రూప్. దానికి ఇంకొక పేరు ఏంటంటేనండి ఎబీలియన్ గ్రూప్. ఇంకొక పేరు ఎబీలియన్ గ్రూప్. కామ్యుటేటివ్ గ్రూప్ ఆర్ ఎబీలియన్ గ్రూప్ అంటే అర్థం ఏంటి అంటేనండి నాన్ ఎంప్టీ సెట్ స్టార్ బి ఆపరేషన్ క్లోజర్ యాక్సియం అసోసియేటివ్ యాక్సియం ఐడెంటిటీ యాక్సియం ఇన్వర్స్ యాక్సియం కామ్యుటేటివ్ యాక్సియం. మొత్తము మనకి 5 యాక్సియమ్స్ అండి. ఈ 5 యాక్సియమ్స్ని కలుపుకుంటే ఆ సెట్ ఆపరేషన్తో కలిపి ఏమని పిలుస్తాము అంటే ఎబీలియన్ గ్రూప్. జీ కామా స్టార్ ఈజ్ నోన్ యాజ్ ఎబీలియన్ గ్రూప్. నేను ఎబీలియన్ గ్రూప్ అయ్యే వాళ్ళకి 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను, కానీ దానికి ఎగ్జాంపుల్ ఒకటి ఓన్నండి. జెడ్ కామా ప్లస్ జెడ్ కామా ప్లస్ ఆర్ మైనస్ సింగిల్టన్ 0 కామా డాట్ జెడ్ అనే ఇంటీజర్ సెట్ ప్లస్ అనే ఆపరేషన్ తోటి ఎబీలియన్ గ్రూప్ అవుతుంది. క్లోజర్ అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ అండ్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఆల్ సాటిస్ఫైడ్. హియర్ ఆల్సో ఆల్ సాటిస్ఫైడ్స్. ఆర్ మైనస్ సింగిల్టన్ 0 మీన్స్ రియల్ నెంబర్ సెట్లో నుంచి 0 1 తీసి మాట్లాడండి అమ్మా. ఎందుకు 0 1 తీసి మాట్లాడుతున్నాము అంటే అక్కడ తీసుకున్న ఆపరేషన్ ఏంటండి? మనం ఇక్కడ డాట్ అనే ఆపరేషన్ తీసుకున్నాం. డాట్ అనే ఆపరేషన్ తీసుకుంటున్నప్పుడు ఇన్వర్స్ యాక్సియం చెక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఇన్వర్స్ యాక్సియం చెక్ చేసినప్పుడు ఇన్వర్స్ యాక్సియం అంటే ఏమని చెక్ చేసుకుంటామండి? మనం ఒక నెంబర్ తీసుకున్నప్పుడు ఆ నెంబర్ని దేంతో మనం
ఆపరేషన్ చేస్తే ఆన్సర్లో ఐడెంటిటీ రావాలి. జనరల్గా ఎప్పుడైనా గుర్తుంచుకోండమ్మా, ప్లస్ పరంగా ఐడెంటిటీ ఎప్పుడు 0 ఎగ్జిస్ట్ అవుతుంది, డాట్ పరంగా ఐడెంటిటీ ఎప్పుడు కూడా మనకి 1 ఎగ్జిస్ట్ అవుతుంది. బిఫోర్ డిస్కసింగ్ ఇన్వర్స్ ప్రాపర్టీ వీ హ్యావ్ టు కన్ఫర్మ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ వాట్ ఈస్ ఇన్ దట్ సెట్. అది మనం డిస్కస్ చేసుకుని ముందరికి వెళ్ళాలి. ఇప్పుడు నేను రియల్ నెంబర్ సెట్ గురించి మాట్లాడుతున్నాను. రియల్ నెంబర్ సెట్లో డాట్ ఆపరేషన్ కాబట్టి ఐడెంటిటీ 1 అండి. నేను ఇన్వర్స్ గురించి మాట్లాడేటప్పుడు జనరల్గా మనం ఇన్వర్స్ ఏమనుకుంటాము, ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపరేషన్ డాట్ కాబట్టి ఐడెంటిటీ 1 పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 తీసుకుంటే 2 డాట్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అంటే బి ఆన్సర్ ఎంత అవుతుంది 1/2. దట్ 1/2 వచ్చేసి ఈ సెట్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఇదే కనుక నేను ఇన్ కేసు ఎవరైనా ఏ అనే ఎలిమెంట్ 0 తీసుకున్నారనుకోండి, బి వాల్యూ ఎంత 1/0. దిస్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ 1. కింద 0 రాకూడదు. స్టార్టింగ్ క్లాసెస్లో ఫ్రాక్షన్ పార్ట్లో కింద 0 ఉండకూడదు అని చెప్పుకున్నాం. దట్స్ వై రియల్ నెంబర్ సెట్లో 0 తీసేసేయండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి అమ్మా, జెడ్ కామా మైనస్ ఇస్ నాట్ అన్ ఎబిలియన్ గ్రూప్ అన్న. ఇది ఎందుకు ఎబిలియన్ గ్రూప్ కాదు అనేది మీరు చెక్ చేసి నాకు చెప్పాలి. చెక్ చేయండి అమ్మా, మీరు చెక్ చేసుకొని ఎందుకు నాకు జెడ్ కామా మైనస్ అనేది ఎబిలియన్ గ్రూప్ కావట్లేదు అన్నది మీరు ఐడెంటిఫికేషన్ చేయండి. ఇప్పటిదాకా మన నాలెడ్జ్ ప్రకారంగా క్లోజర్ యాక్సియం ఫెయిల్ అవుతుందా, అసోసియేటివ్ ఫెయిల్ అవుతుందా, ఏ కండిషన్ ఫెయిల్ అవడం మూలంగా ఇది ఎబిలియన్ గ్రూప్ కాదు. వీ హ్యావ్ టు చెక్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైంది కదండి మనకి ఇది కాన్సెప్ట్ మొత్తము కూడాను. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చూద్దాం దీని మీద ఇప్పుడు మనం. So first problem అండి, let G be the set of all integers with respect to the operation circle defined by a circle B is equal to a plus b plus 1. Verify G comma circle is abelian group or not. ఒక G అనే సెట్లో ఇంటీజర్స్ తీసుకోమంటున్నాడు. ఆపరేషన్ వాడే డిఫైన్ చేశాడండి. అంటే ఇది ప్లస్ డాటా అని మనం తీసుకోవాల్సిన ఏమిటి లేదు, వాడే ఇచ్చేసాడు. దీన్ని ఏమని చదువుతామంటారండి, ఆపరేషన్ సర్కిల్. ఆపరేషన్ సర్కిల్ ఎలా డిఫైన్ చేశాడు అంటే ఏ సర్కిల్ B ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ 1గా డిఫైన్ చేశాడు. ఇప్పుడు ఇది మనకి ఎబిలియన్ గ్రూప్ అవుతుందా కాదా అని చెక్ చేయమంటున్నాడు. సో మనకి ఇప్పటిదాకా తెలిసిన నాలెడ్జ్ మొత్తం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోబోతున్నాము. ఓకే దెన్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ప్రాబ్లమ్ ఇచ్చిన సెట్ ఏంటి, ఇచ్చిన ఆపరేషన్ ఏంటి, ఈ ఎలిమెంట్స్ దేనిలో ఉంటాయి. బై డిఫాల్ట్గా నువ్వు ఏ సెట్ తీసుకున్నావో ఆ సెట్లోనే ఉంటాయండి ఎలిమెంట్స్. ఏ సర్కిల్ B ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ 1. క్లోజర్ తీసుకుంటున్నాను. క్లోజర్ యాక్సియంకి ఎప్పుడు కూడా మనం ఏమని తీసుకోవాలండి, 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి. అంటే a కామా b బిలాంగ్స్ టు G అని తీసుకున్నాం. 2 ఎలిమెంట్స్ Gలో తీసుకున్నాను. Gలో ఉన్నవన్నీ ఏంటంటే ఇంటీజర్స్. ఎప్పుడైతే Gలో ఇంటీజర్స్ ఉన్నాయో మనకి తెలిసిన నాలెడ్జ్ ఇప్పటిదాకా చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ ప్రకారంగా ఆర్డినరీ ఎడిషన్, నేను డైరెక్ట్గా సర్కిల్ వేయట్లేదు, వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద పాయింట్ హియర్. 2 ఎలిమెంట్స్ G అంటే ఇక్కడ G అంటే మనకు తెలిసిన సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అని గుర్తుంచుకోండమ్మా. G అనే సెట్ ఆఫ్ ఇంటీజర్స్. ఆ ఇంటీజర్స్లో 2 నెంబర్స్ తీసుకుంటున్నప్పుడు దాని యొక్క ఎడిషన్ కూడా బై డిఫాల్ట్గా అందులో ఉండిపోతుంది. ఎలా అంటే అవన్నీ ఇంటీజర్స్ కాబట్టి. 2 నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 తీసుకున్నాను. 2 + 3 అందులో ఉంటుంది కదా. 2 + 3 అందులో ఉంటే ఆ 2 + 3 + 1 కూడా అందులో ఉండాల్సిందేగా. అవి వాటి ఫర్ ఎగ్జాంపుల్ -6 -16 2 ఎలిమెంట్స్ తీసుకున్నా. ఈ రెండింటి ఎడిషన్ -6 + -16 అంటే -22 ఉన్నప్పుడు -22
ప్లస్ 1 అంటే -21 కూడా మళ్ళీ జెడ్లో ఉండాలి, జీలో ఉండాల్సిందే కదండి మనకి. అర్థమవుతుందా? నేను డైరెక్ట్గా సర్కిల్ చెప్పేసేసి మొత్తాన్ని మనం గ్యామ్లింగ్ చేసుకోవడం కాదండి, ఉన్న కాన్సెప్ట్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి 2 ఎలిమెంట్స్ అనేది తీసుకుంటున్నప్పుడు ఆర్డినరీ ఎడిషన్ అందులో ఉంటుంది, ఆ ఎడిషన్కి 1 చేస్తే అందులోనే ఉంటుంది. మేడం మీరు 1 ఎందుకు చేశారు, +2 చేస్తే మాత్రం ఉండదా, +3 చేసినా ఉంటుంది. బట్ ఎందుకు +1 తీసుకున్నాను అంటే నా ప్రాబ్లం దేంతో లింకప్ అయిందో చూసుకోండి అమ్మా, అదే మనకు కావాల్సిన కాన్సన్ట్రేషన్. 2 ఎడిషన్ చేస్తే 2 నెంబర్స్కి ఎడిషన్ చేస్తేనే ఇంటీజర్స్లో ఉంటుందా. -6 -16 మధ్యలో మైనస్ చేసామనుకోండి, -6 -16 -6 +16 అంటే ఆన్సర్ +10. ఇది మాత్రం ఉండదా, ఉంటుంది. ఏది నీ ప్రాబ్లం పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలో దాని దగ్గరికి మనం రీచ్ అవ్వాలి. అందుకని నేను ఆ కాన్సెప్ట్తో వచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత గివెన్ ప్రాబ్లం a - b +1 ఉందనుకోండి, అప్పుడు మన యాటిట్యూడ్ ఎలా మారిపోవాలి, అమ్మ 2 నెంబర్స్ ఇంటీజర్స్లో తీసుకుంటే దాని యొక్క సబ్ట్రాక్షన్ కూడా దానిలోనే ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ అట్లా చెప్పుకోవాలండి. ఇప్పుడు మనకి ఇచ్చింది ఇక్కడ ప్లస్ కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో నేను డిస్కస్ చేసుకుంటున్నాను. రైట్లా? ఓకే, 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నప్పుడు సెట్ ఆఫ్ ఇంటీజర్స్లో వాటి ఎడిషన్ దానిలోనే ఉంటుంది, ఆ ఎడిషన్కి 1 చేసినా దానిలోనే ఉంటుంది. ఇప్పుడు ఈ a + b + 1కి ఈ ప్రాబ్లంలో ఉన్న పేరు ఏంటండి, ఏ సర్కిల్ v. కాబట్టి ఏ సర్కిల్ v కూడా దేనిలో వచ్చేసింది అంటే జీలో వచ్చింది. 2 ఎలిమెంట్స్ జీలో తీసుకున్నప్పుడు దాని యొక్క రిజల్టెంట్ అంటే మన సర్కిల్ వేసినప్పుడు వచ్చిన ఆన్సర్ కూడా జీలో ఉంది. కాబట్టి ఈజ్ ఏ బైనరీ ఆపరేషన్ ఆన్ జీ. ఇచ్చిన ఆపరేషన్ అనేది బైనరీ ఆపరేషన్. సో సక్సెస్ఫుల్లీ వీ కంప్లీటెడ్ ద ఫస్ట్ యాక్సియం, క్లోజర్ యాక్సియం కంప్లీట్ చేసుకున్నామండి. సెకండ్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద అసోసియేటివ్ యాక్సియం. ఫర్ ద అసోసియేటివ్ యాక్సియం వీ హ్యావ్ టు కన్సిడర్ ద 3 ఎలిమెంట్స్ హియర్. We have to consider the 3 elements here. Associative axiom. A, B, C belongs to G. Associative axiom మనకి ఎప్పుడు 2 పార్ట్స్ ఉంటాయండి. గుర్తుందా అసోసియేటివ్ యాక్సియం ఏమని చెప్పుకున్నాము? A star B star C is equal to A star B స్టార్ సి. దీన్ని ఎల్హెచ్ఎస్ అంటాం, దీన్ని ఆర్హెచ్ఎస్ అంటామండి. ఇండివిజువల్గా 2 ఆన్సర్స్ కనుక్కుందాం, ఆన్సర్స్ ఇక్కడ వేసుకుందామండి. సో నేను ఫస్ట్ ఎల్హెచ్ఎస్ పార్ట్ డిస్కస్ చేస్తున్నానండి. జనరల్గా ఏ స్టార్ బి స్టార్ సి అంటాం, బట్ నా ప్రాబ్లంలో ఇక్కడ సర్కిల్ అనే ఆపరేషన్ కాబట్టి ఇచ్చింది ఏ సర్కిల్ బి సర్కిల్ సి అన్నాం. వేరే ఆర్హెచ్ఎస్ గురించి మాట్లాడేటప్పుడు ఏమనుకోవాలండి, ఏ సర్కిల్ బి సర్కిల్ సి తీసుకోవాల్సింది. ఓకే, సో ఇప్పుడు ఏ సర్కిల్ బి సర్కిల్ సి. హియర్ ఏ సర్కిల్ బి మీన్స్ ఆపరేషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఏ సర్కిల్ బి 2 ఎలిమెంట్స్ మధ్య ఆపరేషన్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ సెకండ్ ఎలిమెంట్ ప్లస్ 1, ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ సెకండ్ ఎలిమెంట్ ప్లస్ 1. కాబట్టి ఇప్పుడు నాకు 2 ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఇక్కడ బి సర్కిల్ సి ఉన్నాయి. ఎప్పుడైనా గుర్తుంచుకోవడమా, మ్యాథ్స్ చేసేటప్పుడు బ్రాకెట్ లోపల ఉన్న విషయాన్ని ఫస్ట్ మనం సాల్వ్ చేసేసుకుంటే తర్వాత పక్కన చూసుకోవాలి. కాబట్టి నేను ఫస్ట్ బి సర్కిల్ సి గురించి ఆలోచిస్తున్నా. ఇప్పుడు నా ఒపీనియన్లో మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ 2 ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. 2 ఎలిమెంట్స్కి ఎలా ఇచ్చాడు, ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ సెకండ్ ఎలిమెంట్ ప్లస్ 1 యాడ్ చేయాలి. సో ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఏమున్నాయి, బీసీలు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ బి ప్లస్ సెకండ్ ఎలిమెంట్ సి ప్లస్ 1, ఇది వేయాల్సిన విధానం. ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ సెకండ్ ఎలిమెంట్ ప్లస్ 1 అయిపోయింది. దీన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాను. నా కళ్ళకి మళ్ళీ ఇక్కడ మధ్యలో ఏం కనిపిస్తుంది, సర్కిల్ కనిపిస్తుంది. సర్కిల్ అన్నప్పుడు 2 ఎలిమెంట్స్ ఉంటే ఎలా చేసుకోవాలి, ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ సెకండ్ ఎలిమెంట్ ప్లస్ 1. కాబట్టి ఇప్పుడు ఇక్కడ సర్కిల్ కనిపించింది కాబట్టి ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఈ మొత్తం సెకండ్ ఎలిమెంట్. అబ్జర్వ్ కీన్లీ, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా, కేర్ఫుల్గా. ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఇది సెకండ్ ఎలిమెంట్. ఎలా మనకు ఆపరేషన్ వర్కౌట్ అవ్వాలి, ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ సెకండ్ ఎలిమెంట్ ప్లస్ 1. సో ఫస్ట్ ఎలిమెంట్ హియర్ ఏ ప్లస్ టోటల్ ద సెకండ్ ఎలిమెంట్ బి ప్లస్ సి ప్లస్ 1 ప్లస్ 1. సో ఫైనల్లీ ఇప్పుడు ఈ ప్లస్ అనేది ఆర్డినరీ ప్లస్ కాబట్టి నేను ఫైనల్గా దీన్ని ఏమని రాసేసుకోవచ్చు అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ 2. So finally the answer is a plus b plus 2. So now we can verify the RHS also. What is the RHS here? A circle B circle C. First bracket lo una elaborate chestunte operation chestunte a plus b plus 1 circle C. A circle B ante a plus b plus 1 plus circle C. Again malla ikkada kuda indakala kanda chusukunnatlaite malli 2 elements unnai. Circle mundara mottandi oka element ante circle tarvata mottandi oka element. Circle mundara oka element anukunnappudu ee mottamu a plus b plus 1 plus c plus 1 ఒకటో ఎలిమెంట్ రెండో ఎలిమెంట్ అండి. ఆపరేషన్ ఎలా వర్కౌట్ అవుతుందని చెప్పాను, ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ సెకండ్ ఎలిమెంట్ ప్లస్ 1 యాడ్ అవ్వాలి. సో సర్కిల్ ముందర మొత్తం ఫస్ట్ ఎలిమెంట్, సర్కిల్ తర్వాత సెకండ్ ఎలిమెంట్ ప్లస్ 1.
కాబట్టి a ప్లస్ b ప్లస్ 1 ప్లస్ c ప్లస్ 1. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న ప్లస్లు అనేవి మన ఆర్డినరీ ఎడిషన్సే కాబట్టి ఈ మొత్తాన్ని ఆల్ఫాబెట్స్ మొత్తం ఒక దగ్గర, న్యూమరికల్స్ మొత్తం ఒక దగ్గర రాసుకున్నట్లయితే ఇప్పుడు ఆన్సర్ ఇక్కడ ఏమొస్తుందండి? ఏదైనా మనకి a ప్లస్ b ప్లస్ c ప్లస్ 2. సో ఈ రెండు ఆన్సర్స్ ఈక్వల్గా వచ్చాయి. అంటే LHS ఈక్వల్ టు RHS అయింది కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు అంటే సర్కిల్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ యాక్సియం ఇన్ ద గివెన్ సెట్. సో G, సర్కిల్ అనేది అసోసియేటివ్ యాక్సియం కూడా మనకు ప్రూవ్ చేసుకుందండి. ఇప్పుడు మనకు క్లోజర్ యాక్సియం ప్రూవ్ చేసాము, అసోసియేటివ్ ప్రూవ్ చేసాము. అండ్ నెక్స్ట్ వన్ వి గో ఫర్ ద ఐడెంటిటీ యాక్సియంకి వెళ్తున్నామండి. ఐడెంటిటీ యాక్సియంకి వెళ్ళేటప్పుడు ఒక ఎలిమెంట్తోనే మనం మూవ్ అవ్వాల్సి ఉంటుందండి. ఐడెంటిటీ యాక్సియంలో ఐడెంటిటీ యాక్సియంలో ఏ అనే ఎలిమెంట్ తోటి నేను మూవ్ అవుతున్నాను ఫస్ట్. ఇప్పుడు you have the idea about the identity axiom. Identity axiom discuss చేసుకునే వచ్చాను కదా. ఏంటి ఐడెంటిటీ యాక్సియం? a star e is equal to e star a is equal to a. తెలియని ఎలిమెంట్ e అని తీసుకుందాం. తెలియని దాన్ని లెట్ అనుకోవాలి. లెట్ e be the identity in G. ఆ తెలియని ఐడెంటిటీని e అని తీసుకుంటే e be the identity, తెలియని ఐడెంటిటీని e అని తీసుకున్నాను. ఐడెంటిటీ యాక్సియం మనకి ఏం చెప్తుంది? For all a belongs to G, there exists e belongs to G such that a star e is equal to e star a is equal to a. This is our basic axiom for the identity. ఇప్పుడు దీన్ని మన వాడుకున్నట్లయితే a belongs to G, there exists e belongs such that a star ప్లేస్ లో ఇచ్చిన ఆపరేషన్ సర్కిల్ is equal to a. ఒక ముక్క తీసుకున్నామా, రెండు ముక్కలు ఉన్నాయి. a circle e is equal to a, e circle a is equal to a. What is meant by a circle e? సర్కిల్ ఆపరేషన్ ఎలా ఇచ్చాడు వాడు? ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ సెకండ్ ఎలిమెంట్ ప్లస్ 1. కాబట్టి ఇక్కడ ఏం వేసుకోవాలి నేను? a ప్లస్ e ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు a. ఆల్ యు గాట్ ఇట్? ఫస్ట్ ఎలిమెంట్ a, సెకండ్ ఎలిమెంట్ e ప్లస్ 1. ఆన్సర్లో a రావాలి. అట్లానే ఇక్కడ కూడా ఫస్ట్ ఎలిమెంట్ e, సెకండ్ ఎలిమెంట్ a ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు a. దీని నుంచి మనకి కావాల్సింది ఏ ఆన్సరా, ఈ ఆన్సరా? ఏ ఆన్సర్ కావాలా, ఈ ఆన్సర్ కావాలా? ఈ ఆన్సర్ మనకు కావాల్సింది. ఎందుకంటే ఏ అనే ఎలిమెంట్ నువ్వు తీసేసుకున్నావు. తెలియని అన్నోన్ ఎలిమెంట్ ఈ ఆ ఐడెంటిటీ అంటే బయటికి తెచ్చుకోవాలి మనం. కాబట్టి మనకు కావాల్సింది ఈ వాల్యూ. దీని నుంచి మనం జాగ్రత్తగా చూసినట్లయితే e ప్లస్ 1 ఈక్వల్ టు 0, e ఈక్వల్ టు -1. ఇది ఆల్సో e ప్లస్ 1 ఈక్వల్ టు 0, e ఈక్వల్ టు -1. -1 ఆన్సర్ వచ్చేసేసింది, మన ప్రాబ్లం అయిపోయింది. ఆ -1 ఐడెంటిటీ అంత ఈజీగా మనం కన్ఫర్మ్ చేసుకోకూడదండి విషయాన్ని. ఒక చిన్న పాయింట్ అబ్జర్వ్ చేసి కన్ఫర్మ్ చేయాలి. ఏంటి అంటే వచ్చిన ఆన్సర్ ఏదైతే వచ్చిందో దట్ ఆన్సర్ అనేది నీకు ఇచ్చిన జీ అనే సెట్లో ఉంటుందా ఉండదా? ఏంటి జీ అనే సెట్ నీకు ఇచ్చింది ఇక్కడ? ఇట్ ఈస్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ మీన్స్ ఇట్ కంటైన్స్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్, జీరో అన్నీ ఉంటాయి. కాబట్టి నాకు వచ్చిన -1 అనేది ఖచ్చితంగా కూడా జీరో ఎగ్జిస్ట్ అయి తీరుతుంది. కాబట్టి ఏమని చెప్పచ్చు అంటే e is equal to -1 belongs to G is ఐడెంటిటీ ఇన్ G. ఖచ్చితంగా ఎలిమెంట్ అనేది మనకి జీరో ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ ఎలిమెంట్ ఈస్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. కాబట్టి ఈ ప్రాబ్లంలో మనకి -1 వచ్చింది. మేడము ఐడెంటిటీ అంటే +1 కానీ 0 కానీ అని చెప్పారు. నేను చెప్పిన +1 కానీ 0 కానీ బై డిఫాల్ట్గా నార్మల్ ఎడిషన్ ఆపరేషన్ కానీ ఆర్డినరీ మల్టిప్లికేషన్ ఆపరేషన్స్ కానీ అయితే ఎడిషన్కి అయితే +1, మల్టిప్లికేషన్కి అయితే ఎడిషన్కి అయితే 0, మల్టిప్లికేషన్కి అయితే 1 అని చెప్పుకున్నామండి. ఇక్కడ ఆర్డినరీ కాదు, వాడు ఇచ్చిన సర్కిల్ ఒక డిఫరెంట్ వేలో ఇచ్చాడు కాబట్టి మనకు ఆన్సర్స్ కూడా ఇలానే వస్తాయమ్మా. ఓకే దెన్. సో ఎనీవే ఈ ప్రాబ్లంకి మనకు వచ్చిన ఐడెంటిటీ ఎంత అంటే e ఈజ్ ఈక్వల్ టు -1 అండి. డిపెండ్స్ అపాన్ ద ఐడెంటిటీ వి హావ్ డిస్కస్ అబౌట్ ద ఇన్వర్స్ యాక్సియం. ఓకే, ఇప్పుడు ఇన్వర్స్ యాక్సియం గురించి మాట్లాడుకోబోతున్నాం మనం. What is the inverse axiom formula? Remember, can you? A star b is equal to b star a is equal to e. దాని కోసం ఒక a అనే ఎలిమెంట్ తీసుకోవాలి. తెలియని ఇన్వర్స్ ఎలిమెంట్ ని b అనుకుందాం. Let b be the inverse of a in G. Let b be the inverse of a in G. కాబట్టి ఇప్పుడు what is our inverse axiom? For a belongs to G, there exists b belongs to G such that a star b is equal to b star a is equal to e.
దట్ ఈస్ అవర్ ఫండమెంటల్ ఇన్వర్స్ యాక్సియం. ఇది ఇప్పుడు మన ప్రాబ్లంలోకి వచ్చేపాటికి ఫర్ A belongs to G there exists B belongs to G. Start as the circle is equal to, here just we discuss the identity is equal to -1. Okay then, so ఇప్పుడు ఒక ముక్క A circle B is equal to -1, B circle A is equal to -1, A circle B by defining the given operation A plus B plus 1 equal to -1, B plus A plus 1 equal to -1, A plus B equal to -2. ఇందులో నుంచి ఏ ఆన్సర్ కావాలా బి ఆన్సర్ కావాలా? మనకు కావాల్సిన కాన్సెప్ట్ ఇదే. ఏ ఆన్సర్ కావాలా బి ఆన్సర్ కావాలా అండి? ఏ నువ్వు తీసుకున్న ఎలిమెంట్ బి నీకు కావాల్సిన ఎలిమెంట్, ఎందుకంటే బిని ఏ యొక్క ఇన్వర్స్ అనుకున్నావు కాబట్టి ఆ ఇన్వర్స్ ఏంటో నీకు తెలియాలి. కాబట్టి మనకు కావాల్సింది బి యొక్క ఆన్సర్. కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు -2 -a, బి ఈక్వల్ టు -2 -a. మీరు చెక్ చేసుకోండమ్మా. ఏదైనా ఒక ఏ వాల్యూ ఇచ్చుకోండి. ఏ వాల్యూ ఒక 2 ఇచ్చారనుకోండి, ఏ వాల్యూ ఒక 2 ఇస్తే బి వాల్యూ ఎంత వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -2 -2 -4, ఇక్కడైనా -4. అంటే ఆ -4 అనేది నీ సెట్లో ఉంటుందా ఉండదా? ఇలా చూస్తే మీకు అర్థం కాకపోవచ్చు అండి సెట్లో ఉంటుందా ఉండదా అని. ఏ ఒక ఆన్సర్ ఇచ్చి చూసుకోండి. ఏ అనే ఆన్సర్ ఎక్కడ తీసుకోవాలి? వాల్యూ జీలో. జీ అంటే ఏంటిది? సెట్ ఆఫ్ ఇంటీజర్స్. సో ఒక నెంబర్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్లో తీసుకొని ఆ తీసుకున్న నెంబర్ని ఇక్కడ ప్రతిక్షేపించి కనుక చూసినట్లయితే వచ్చిన బి ఆన్సర్ కూడా ఉంటుందా ఉండదా? 100% ఎగ్జిస్ట్ అవుతుందండి. కాబట్టి ఈ బి అనే ఎలిమెంట్ని ఏమంటాము అంటే ఇన్వర్స్ ఫర్ పర్టికులర్ దిస్ ఏ అనే ఎలిమెంట్కి ఇన్వర్స్ అవుతుంది. అంటే ఇప్పుడు నువ్వు 2 తీసుకుంటే వచ్చే -4 అనేది 2కి సంబంధించి ఇన్వర్సే అవుతుందండి. ఇక్కడ 3 తీసుకుంటే మళ్ళీ ఇక్కడ ఆన్సర్ మారిపోతుంది. కాబట్టి ఈ బి అనే ఎలిమెంట్ని ఏమని పిలుస్తారు అంటే ఖచ్చితంగా బి అనే ఎలిమెంట్ జీలో ఎగ్జిస్ట్ అవుతుంది. ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎలిమెంట్ స్మాల్ a in G. ఓకేనా? దిస్ ఆల్ అబౌట్ ద ఇన్వర్స్ యాక్సియం. క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ అండ్ ఇన్వర్స్ 4 ఎగ్జామ్స్ అయినాయండి. లాస్ట్ యూ హ్యావ్ టు చెక్ ఫర్ ద జస్ట్ యువర్ క్లాస్. దేంతో మనం స్టార్ట్ చేసుకుంది టుడే క్లాస్? దేంతోనండి? కామ్యుటేటివ్ యాక్సియం. రైట్. Commutative axiom. So for the commutative axiom, we have to consider 2 elements that A comma B belongs to G. Commutative axiom. What is the commutative axiom? A star B is equal to B star A. మనకి ఇందులో కూడా 2 ఉన్నాయి కాబట్టి LHS పార్ట్ ఒకటి, RHS పార్ట్ ఒకటి అండి. A star B తీసుకుంటున్నాం. ఫస్ట్ స్టార్ అంటే ఇక్కడ మన ప్రాబ్లంకి వచ్చే సర్కిల్ ఆపరేషన్ కాబట్టి ఏ సర్కిల్ B ఎలా డిఫైన్ చేశాడు? A plus B plus 1. RHS ఏమని తీసుకోవాలి? B సర్కిల్ A అంటే ఏమవుతుంది? B plus A plus 1. ఈ ఎలిమెంట్స్ మధ్యలో ఇక్కడ ఉన్నది ఆర్డినరీ ఎడిషన్ కాబట్టి ఆర్డినరీ ఎడిషన్ అన్నప్పుడు అది మనం మార్చుకోవచ్చు. బికాస్ ఆఫ్ ఆర్డినరీ ఎడిషన్ మనకి ఎప్పుడు కాంపిటేటివ్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఇక్కడ దీన్ని మార్చుకుంటే A plus B plus 1. మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఏ సర్కిల్ B ప్లస్లో B సర్కిల్ A రాసేలా జనరల్గా ప్లస్ ప్లస్ అటు ఇటు మార్చుకున్నాను. ఇది ఎలా అవుతుందండి మనకి? కాబట్టి A plus B plus 1 రెండు ఆన్సర్స్ సేమ్ వచ్చినాయి కాబట్టి A circle B is equal to B circle A. సో సర్కిల్ అనేది మనకి కాంపిటేటివ్ యాక్సియంని కూడా సాటిస్ఫై చేసింది ఇచ్చిన సెట్లో. సో క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ అండ్ కాంపిటేటివ్ మొత్తం ప్రాపర్టీ సాటిస్ఫై చేసినాయి కాబట్టి ఇప్పుడు ఏమని చెప్పొచ్చు అంటే మనం G కామా సర్కిల్ ఈజ్ an abelian group. ఇట్స్ అవర్ ఫైనల్ కంక్లూజన్. G కామా సర్కిల్ ఈజ్ an abelian group. ఇది మనకి abelian గ్రూప్ అంటే అర్థమైంది కదండి. 5 ప్రాపర్టీస్ కూడా సేమ్ ఆపరేషన్ తోటి మాత్రమే మనం డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి abelian గ్రూప్ అంటే. ఇటువంటి ప్రాబ్లం ఒకటి మీకు వర్క్ చేసుకోవడానికి ఇస్తున్నాను. లెఫ్ట్ ఫర్ యూ ఫర్ ద సొల్యూషన్. ద ప్రాబ్లమ్ ఈజ్, ప్రాబ్లం రైట్ డౌన్ చేసుకున్నాం. మనకి బోర్డు మీద రాస్తున్న ప్రాబ్లమ్ని మీరు ప్రాబ్లం రైట్ డౌన్ చేసుకోండి. సెకండ్ ప్రాబ్లం ఇలానే చెక్ చేయాలమ్మా మీరు. Let G be the set of all integers with respect to the operation circle defined by A circle B is equal to A plus B plus 2. A circle B is equal to A plus B plus 2. Verify G comma circle is abelian group or not. abelian group అవుతుందా అవ్వదా అనేది మీరు చెక్ చేయమని చెప్పారు. సేమ్ మీరు ఇందాకట్లాగానే యాక్సియమ్స్ తీసుకున్నప్పుడు ఇది మనకి abelian గ్రూప్ అవుతుందా అవ్వదా అంటే క్లోజర్లా, అసోసియేటివ్లా, ఐడెంటిటీ, ఇన్వర్స్ అన్ని యాక్సియమ్స్ కూడా మీరు ఇక్కడ మనకి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ యాక్సియం ఫెయిల్ అయితే ఇంకా అక్కడతో ఆపేసేసి ఫర్దర్గా ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అదర్వైజ్ ఒక్కొక్కలా మనకి సక్సెస్ అయ్యే కొద్దీ ఫర్దర్గా కిందకి అన్ని లాస్ కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుందమ్మా. ఓకేనా? ఇది మనకి ఇంతవరకు కూడా. ఇంకొక ప్రాబ్లం చూద్దామండి. ఒక ప్రాబ్లం
క్లోజర్ అసోసియేటివ్ గ్రూప్ థియరీ మొత్తము కూడాను కొంచెం మనకి థియరిటికల్ కాన్సెప్ట్స్ వస్తాయండి, ప్రాబ్లమెటికల్ కాన్సెప్ట్స్ వస్తాయి. నేను ఫర్దర్గా ఇప్పటికి 2-3-4 క్లాసెస్ డెఫినేషన్స్ మీదే ఎందుకు అంత కాన్సన్ట్రేషన్ చేయాల్సి వచ్చింది అనేది ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్లోకి వచ్చి రేపు థియరమ్స్లోకి వస్తే కానీ మీకు అండర్స్టాండ్ అవుతుందండి. బై డిఫాల్ట్గా వచ్చేసేసి సెట్స్ కండిషన్స్ మనకి ఏమీ విషయం తెలియకుండా ఇది క్లోజర్ అసోసియేటివ్ అంటే మనకి కాన్సెప్ట్ అంత త్వరగా ఎక్కదండి. అందుకే నేను సెట్స్ చెప్పుకొని ఒకసారి ఆపరేషన్స్ గురించి చెప్పుకొని ఇలా ఉంటాయి బైనరీ ఆపరేషన్స్ చెప్పుకొని వచ్చాము. ఆ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఫర్ యువర్ కన్వీనియన్స్ ఇటువంటి ఆప్షన్ మనకు ఒకటి ఉంది కాబట్టి యూ హ్యావ్ టు ప్లే రిపీటెడ్లీ ఆల్సో. మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నాం. మాకు ఇటువంటి సౌలభ్యం మాకు ఇప్పుడు వచ్చింది కాబట్టి ఉన్న పరిస్థితుల కారణంగా మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఆ క్లాసెస్ని మళ్ళీ ఒకసారి చూసుకొని ఆపరేషన్స్ డెఫినేషన్స్ మొత్తం క్లారిటీకి వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ చేయడానికి ట్రై చేయండి. డెఫినేషన్ కాన్సెప్ట్స్ మాత్రం మీ మైండ్లో చాలా బాగా ఎక్కినప్పుడు మాత్రమే మనం ఇటువంటి కాన్సెప్ట్స్ అనేవి ప్రాబ్లమ్స్ కానీ రేపు ఫర్దర్గా థియరీ కానీ ప్రాక్టికల్స్ ఫర్దర్గా రేపు థియరమ్స్ కానీ మనకి ముందుకెళ్ళడానికి ఈజీగా ఉంటుందండి. ఓకేనా? సో ఇందాక నేను చెప్పిన ప్రాబ్లం ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ 1ని ముందర పెట్టుకొని అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో ఆలోచిస్తే ఏ ప్లస్ బి ప్లస్ 2 ప్రాబ్లం కూడా సాల్వ్ చేయండి. ఓకే దెన్ దట్స్ ఫర్ టుడే. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కొన్ని చూసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ థియరిటికల్ కాన్సెప్ట్కి వెళ్దాం. నెక్స్ట్ మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూడబోతున్నామండి. ఓకే దెన్ థ్యాంక్ యూ. దట్స్ ఫర్ టుడే.